స్వామి బోధమయానంద వివేకానందుని జీవిత చరిత్ర గురించి, ముఖ్యంగా ఆయన బాల్యం గురించి, అలాగే ఆయన బోధనలు సిద్ధాంతాల గురించి చాలా చక్కగా రామకృష్ణ పరమహంస మహాసమాధి పొందిన అనంతరం కలకత్తా నుంచి వివిదిశానంద ఏ విధంగా భారతదేశ యాత్ర మొదలుపెట్టారు. అనేక రాష్ట్రాలు, అనేక రాజ్యాలు తిరిగి ఆఖరికి కన్యాకుమారి దగ్గర ఆయన యాత్ర పూర్తయింది. ఆ తరువాత వివిదిశానంద వివేకానందగా ఏ విధంగా మారారు తెలుసుకుందాం. స్టోన్ మీద కూర్చుని ఏదైతే ఈ మీరన్న 3 సంవత్సరాల భారతదేశ యాత్ర ఉందో అందులో ఆయన చూసిన కష్ట నష్టాలు కావచ్చు, పేదరికం, అంటరానితరం, ఇలా రకరకాల సమస్యల్ని మొత్తం నెమరు వేసుకుంటూ ఏం చేయాలి, భారతదేశ భవిష్యత్తు ఏంటి అనేది ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రాక్ మీద నుంచి బయటకు వచ్చిన తర్వాత 3 రోజులు 3 రాత్రులు భారత ఆధ్యాత్మిక చరిత్ర ప్రకారం నా భూతో నా భవిష్యతే అనే ధ్యానం. అది ఒక సన్యాసి అంటే దేవుడి కోసం కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, వేరే అతని పర్సనల్ విషయాలన్నీ త్యాగం చేసి ధ్యానం చేసింది. ప్రక్రియ ఏమిటి, ధ్యానం చేసిన ఒక ఆదర్శం ఏమిటి, ఆయన గురి ఏమిటి? మామూలుగా ఎవరు ధ్యానం చేస్తారు? దేవుడి కోసం ఓంకారం మీదో, గాయత్రి మంత్రం మీదో, లేక గురువు ఇచ్చిన మంత్రం మీద ధ్యానం చేసి భగవత్ సాక్షాత్కారం కోసం లోపల ప్రయత్నిస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు రాజయోగ మార్గంలో, పతంజలి ఇచ్చిన మార్గంలో. అయితే ఈ వివేకానంద చేసిన ధ్యానం చాలా అద్భుతమైన ధ్యానం. అది ఏ మంత్రమో, ఏ ధర్మమో, ఏ మతమో, ఏ తాంత్రికమో, ఏ దేవుడి మీద ధ్యానం చేయలేదు. కేవలం ఆయన ధ్యానం చేసింది భారతదేశం మీదే, తల్లి భారత మీదే ధ్యానం చేశారు ఆయన. భారతదేశ సుమారు 10,000 సంవత్సరాల ఒక ఆధ్యాత్మిక ఇతిహాసం ఏది ఉందో, చరిత్ర ఏది ఉందో దాని మీద ధ్యానం చేశారు. ఆ గొప్పతనం మీద ధ్యానం చేశారు, తత్వాల మీద ధ్యానం చేశారు. ఆ వైభవం ఏమిటి, ఆ ఒక గొప్పతనం ఏమిటి, అమృతత్వం ఏమిటి, దాని మీద ధ్యానం చేశారు. తర్వాత ఈ ఆంగ్లేయులు, తర్వాత మన చరిత్రలో మనం అందరం బానిసలుగా ఎందుకు మారాం, ఎందుకు అంత అద్భుతమైన దేశాన్ని మనం కిందపరిచాం, ఎందుకు మనలో అశ్రద్ధ వచ్చింది, దాని మీద ధ్యానం చేశారు. ప్రాబ్లమ్స్ ఆఫ్ ది కంట్రీ, తర్వాత ఫ్యూచర్ దేశం ఎలాగుంటుంది, భవిష్యత్తులో భారతదేశం ఎలాగుంటుంది, మనకి ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే వివేకానంద అన్నట్లు భూతకాలం చాలా గొప్పది, ఋషులు, భగవద్గీత, ఇతిహాసాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వర్తమాన స్థితిలో మనం కొంచెం దాన్ని అప్లై చేయలేదు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం కృష్ణుడు ఇచ్చిన బోధనలు అవన్నీ. ఆ మిస్అండర్స్టాండింగ్ తొలగించి పబ్లిక్కి, యువకులకి, మన చదువుకున్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తే మళ్ళా భవిష్యత్తులో తల్లి భారతి మళ్ళీ మేలుకుంటుంది. మళ్ళీ శ్రద్ధతో, ప్రేమతో, ఆ ఒక ఆనందంతో తల్లి భారతి మన విరాజిల్లుతుంది అని ఆయన ధ్యానం చేశారు. 3 రోజులు అయిన తర్వాత 26 డిసెంబర్ 1892 మళ్ళీ బయటికి మెయిన్ ల్యాండ్కి వచ్చిన తర్వాత అక్కడ ఎవరో ప్రశ్నిస్తారు, స్వామీజీ మీరు అక్కడ ఏం చేశారు, అక్కడ ఏం మీరు ధ్యానం చేశారంటే, బాహ్యంగా ఏమి చూస్తున్నానో, ఆంతరికంగా ఏమి ఆలోచిస్తున్నానో దాని గురించి నేను ధ్యానం చేశాను, ఒక అనలైజ్ చేశాను. ఇంతమంది సన్యాసులు ఉన్నాం, ఇంతమంది విద్యావంతులు ఉన్నాం, భారతదేశాన్ని మనం ఏం చేశాం, తల్లికి ఏమి చేశాం? అవమానం చేశాం తల్లిని, సరిగ్గా తల్లిని ప్రేమించలేదు మనం, కేవలం తల్లిని దూషిస్తున్నాం, తల్లిని మనం తిరస్కరిస్తున్నాం, అశ్రద్ధ వచ్చేసింది మన మనస్సులో. అందుకే నేను ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను అని ఒక సోదర శిష్యుడికి వివేకానంద ఒక అద్భుతమైన లేఖ రాస్తారు. సిట్టింగ్ ఆన్ ద లాస్ట్ బిట్ ఆఫ్ మదర్ ఇండియాస్ రాక్ ఐ హిట్ అప్ ఆన్ ఏ ప్లాన్. ఆ ప్లాన్ ఏమిటి, ఆ ప్రణాళిక ఏమిటి, ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ ఎబిలిటీ ఏమిటి, అది ఆ లెటర్లో రాస్తారు. మనం ఇంతమంది ఉన్నాం, కొన్ని ల్యాంటర్న్లు, కొన్ని గ్లోబులు, కొన్ని పుస్తకాలు, కొన్ని బలపాలు తీసుకువెళ్ళి గ్రామాల్లో వెళ్ళి ముందు ఎడ్యుకేట్ చేద్దాం, వాళ్ళలో నిరక్షరాభ్యాసం తీసేద్దాం, వాళ్ళలో ఒక చైతన్యం ఇద్దాం అని ఒక అప్పుడే అమెరికాకు వెళ్లే ముందే ఒక మాస్టర్ ప్లాన్తో వెళ్తారు ఆయన. అప్పుడు ధ్యానం అయిన తర్వాత మదురైకి వచ్చి, మదురై నుంచి మద్రాసుకు వస్తారు. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ, ఈ 4 సౌత్ ఇండియా రాష్ట్రాలు కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ వాళ్ళు చేపట్టింది. అప్పుడు అక్కడ తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, ఇంకా వేరే మలయాళం, కేరళ వాళ్ళందరూ అక్కడ చదువుతున్నారు. మద్రాస్ యూనివర్సిటీ చాలా ఫేమస్ యూనివర్సిటీ ఆ సమయంలో. చాలామంది యువకులకు ప్రేరణ ఇచ్చారు వివేకానంద. ఆ సమయంలో మరొక సంఘటన మన జీవితంలో మనం తెలుసుకుంటాం. ఏమిటంటే మెరీనా బీచ్లో ఆయన వాకింగ్ చేస్తూ ఉంటారు ఒకరోజు సాయంత్రం పూట. అక్కడ ఈ బెస్తవాళ్ళు, తర్వాత మత్స్యకారులు వీళ్ళందరూ తిరుగుతూ ఉంటే కొంతమంది గుడ్లన్నీ లోపలికి వెళ్ళిపోయి, కళ్ళగుడ్డులు, తర్వాత వాళ్ళ కడుపు వాళ్ళ వెన్నెముకతో ఒకటైపోయి, వస్త్రాలు లేవు, బట్టలు లేవు, చాలా దారిద్ర్యంలో చూసి స్వామీజీ 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 అని కాళ్ళ దగ్గరికి వచ్చి పట్టుకుంటారు వాళ్ళందరూ. స్వామీజీ కన్నీళ్లు కారుస్తారు.
ఓ భగవంతుడా, ఎందుకు అసలు వాళ్ళని సృష్టించావు, ఎందుకు ఈ పేదరికం, ఎందుకు ఇది, మనం ఏం చేస్తున్నాం అని అక్కడ ఆయన మరొక దేశాన్ని చూస్తారు. వాళ్ళకేం చేస్తున్నాం, వేదాంతం వీళ్ళకి ఏమి లాభం, ఆ హయ్యెస్ట్ ఫిలాసఫీ వేదాంతం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు చెప్పి ఏమి లాభం, వీఆర్ ఇన్సల్టింగ్ గాడ్ ఇన్ మ్యాన్ అని అప్పుడే మరొక లోపల ఫోర్స్, లోపల సునామీ లాగా ఆయనలో తయారవుతుంది. దానికి ఎంతోమంది సహాయం చేయాలని వివేకానంద ప్రార్థన చేస్తారు, మాట్లాడతారు. ఆ టైంలో ఇలాగ మాట్లాడి సహాయం గురించి, పేదరికం గురించి, ఈ అంటరానితనం గురించి ఎవరు ఆలోచిస్తారు. వాళ్ళ జీవితం వాళ్ళది, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ చూసుకుంటుంది, మనకెందుకు అనే స్వార్థ బుద్ధితో ఉండేవాళ్ళు. కానీ కొంతమంది మాత్రం వివేకానంద మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నారు. దే స్టార్టెడ్ ప్లానింగ్ విత్ హిమ్, టాకింగ్ విత్ హిమ్, మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మెడ్రాస్లో మనం అందరం గ్రహించవలసింది ఏమిటంటే, అలసింగ పెరుమాళ్ అనే ఒక స్కూల్ టీచర్, వైష్ణవ సంప్రదాయస్తుడు, మూఢనమ్మకాలతో ఉండేవాడు, ఇంట్లో 13 మందిని ఆయన చూసుకునే బాధ్యత ఉండింది. ఆయన కూడా వివేకానంద మీద ఉన్నత ప్రేమ చూపించి ఇంటింటికి వెళ్ళి వివేకానంద గురించి ఆయన మాట్లాడడం, ఆంగ్లేయం మాట్లాడే సన్యాసి గురించి ప్రచారం చేసేవాడు. తర్వాత ఎప్పుడైతే వివేకానంద ఒప్పుకుంటారో, నేను అమెరికా దేశానికి వెళ్తాను, అక్కడ విశ్వమత మహాసభలో నేను సనాతన ధర్మం గురించి, ఆ ప్రాముఖ్యత గురించి, ఉన్నత విషయాలు, ఆలోచనల గురించి వాళ్ళకి చెప్పాలి, అక్కడి నుంచి కొంచెం సహాయం భారతదేశానికి తీసుకురావాలి అని చెప్పినప్పుడు అంటే దీని వెనుక ఉన్న కాన్సెప్ట్ భారతదేశ పేదరికం నిర్మూలించడం వెనుక ఉన్న ఉద్దేశం, పేదరికం వెళ్ళడం వెనుక అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని భారతదేశ ఒక ఉన్నత్యాన్ని ఇచ్చేయడం, హయ్యెస్ట్ లెవెల్లో పెట్టడం అని వివేకానంద మనస్సులో ఇది ఉండింది, స్ట్రాంగ్గా ఉండింది. అది ఒక ఆపర్చునిటీ దొరికింది. తర్వాత అంటారు, అక్కడ ఏం జరుగుతుందో నాకు అవసరం, అది విజనరీ అంటారు ఈ ఋషులు. అంటే ఆ దేశం ఎందుకు అంత ఉన్నత స్థానంలో ఉంది, నా దేశం ఎందుకు ఇలాగుంది అనేది అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి, నాకు ఒక ఆపర్చునిటీ. అది వాళ్ళు తెలుసుకొని భారతదేశం ఒక సనాతన ధర్మం ఒక ప్రిన్సిపల్స్ని ప్రచారం చేసి వాళ్ళ భారతదేశం పట్ల కొంచెం ఇది చేయాలి, సానుభూతి చూపించాలి, ఇక్కడ ఏమైనా సహాయం వాళ్ళకి దొరుకుతుందో చూద్దాం అని ఇది ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. నేను అక్కడికి వెళతాను అని ఒప్పుకుంటాను. ఓకే. ఈ ఒప్పుకున్న తర్వాత అది ఫార్మాలిటీస్ అనేది ఉంటుంది, బికాజ్ హీ హాస్ టు గో టు ఏ ఫారెన్ ల్యాండ్. ఎవరు ఎక్కడ ఏమీ తెలియదు, ఇండియన్ ఎంబసీ లేదు, ఏమీ లేదు. మనమందరం బానిసనప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తారో అదే సత్యం, వాళ్ళు ఏం చెప్తారో మనం అదే వినాలి. బట్ ఎనీవే కొంతమంది మహారాజులు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మహారాజులు వివేకానంద శిష్యులు అవుతారు. దాంట్లో ముఖ్యంగా రాజా ఆఫ్ కేత్రి అల్వర్ అనే ప్రదేశంలో రాజా అజిత్ సింగ్ అనే వివేకానంద శిష్యుడు అవుతాడు. ఆయనకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బికాజ్ మహారాజా ఆ ఏరియాకి గవర్నమెంట్ వాళ్ళందరూ రెస్పెక్ట్ చేసేవారు. సో వివేకానంద ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారు. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఏదో ఒక అడ్రస్ కావాలి, ఒక పేరు కావాలి, స్వామీజీ ఏ పేరులో మీకు కార్డ్స్ ప్రింట్ చేయాలి. అప్పుడే ఆ మహారాజుతో వివేకానంద మాట్లాడి సంవాదం అయిన తర్వాత ఆ రాజు ఇచ్చిన సలహా ప్రకారం నేను వివేకానంద అని పేరు ఈ రోజు నుంచి నాది అవుతుంది అని కార్డ్స్, కొన్ని సిగ్నేచర్ కోసం, అప్లికేషన్స్ కోసం కార్డు పెడతారు. సో ముందు వివిధిశాంత నార్మల్గా సన్యాసి అయినవాడు తర్వాత వివేకానందగా మొట్టమొదటిసారి పేరు పెట్టుకోండి, ఈ రాసుకోండి, కార్డ్స్ ప్రింట్ చేయండి. అప్పుడు వివేకానంద అని కార్డు ప్రింట్ చేసి వివేకానంద పంపిస్తారు. విజిటింగ్ కార్డ్స్ చెప్తారు వివేకానంద అని, వివేకానంద ఒక లెటర్ రాస్తారు, ఒక టెలిగ్రామ్ పంపిస్తారు, ఈ వివేకానంద పేరులో కార్డ్స్ ప్రింట్ చేయండి, అప్లికేషన్స్ ఫిల్ చేయండి. అప్పటి నుంచి వివేకానంద అని ప్రచారం అయిన అప్పుడు తెలుస్తుంది ఈ వివిధిశాంత ఘట్టం అంతా అయిపోయింది. ఎవరో సన్యాసి అనుకుంటారు, ఇప్పుడు వివేకానంద కొత్త రూపం, కొత్త వ్యక్తి వెళుతున్నాడు అమెరికాకి. వివిధిశాంత కాదు, వివేకానందగా వెళుతున్నాడు. బట్ వివేకానంద ఎవరని తెలియదు, మరో వ్యక్తియా లేక అదే స్వామియా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. తర్వాత అమెరికాకి వెళ్లే ముందు ఏమవుతుందంటే 1893లో ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ నుండి వివేకానందకి ఆహ్వానం వస్తుంది. ఇక్కడ ఉండే కొంతమంది హిందూ ఆర్గనైజేషన్స్, తర్వాత కొంతమంది ఆయన్ని మెడ్రాస్లో కలిసిన వాళ్ళు, మేధావి, ఇంగ్లీష్ మాట్లాడుతున్న సన్యాసి, ఆయనకి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు అని వివేకానందని ఆహ్వానిస్తారు. వివేకానంద అప్పుడు మెడ్రాస్కి ఫిబ్రవరి 7వ తారీఖు వస్తారు, మెడ్రాస్ నుండి హైదరాబాద్కి. అప్పుడు హైదరాబాద్ మొట్టమొదటి కాలు పెట్టడం ఈ డక్కన్ ప్లేటో, నిజాం రాజ్యం అది. అప్పుడు భగవత్ సంకల్పమో దైవానుగ్రహం ఏమిటో తెలియదు, సుమారు 500 మంది రైల్వే స్టేషన్కి వెళ్తారు ఆయన చూడడానికి. ఎవరో అద్భుతమైన మేధా సన్యాసి అని మెడ్రాస్లో ప్రచారం అయిపోయింది. అక్కడి నుంచి కొంతమంది ఇక్కడ చుట్టాలు, బంధువులు ఉండే వాళ్ళకి లెటర్స్ వచ్చేసాయి. ఇంకా చూడడానికి ఎలాంటి వ్యక్తి, ఒక నార్మల్గా లేడు, ఈ
కాషాయం ఉంది కానీ బట్ పీఠాధిపతుల్లాగా ఏదో పూర్వ ఋషుల్లాగా ఏమీ లేడు. యవనంలో ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచి వాల్యూస్తో మాట్లాడుతున్నాడు, ధైర్యంగా చూడడానికే ఆశ్చర్యపడిపోయారు. 500 మంది రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ స్టేషన్. తర్వాత 7 రోజులు హైదరాబాద్లో ఉంటారు వివేకానంద నవాబ్ గెస్ట్గా. అన్ని ఫలక్నామా ఏమిటి, గోల్కొండ ఏమిటి, మనకు తెలిసిన మ్యూజియంలు ఏమిటి అన్నీ చూస్తారు. చూసి 13వ తారీఖు అద్భుతమైన ఉపన్యాసం ఇస్తారు. మహబూబ్ కాలేజ్, సికింద్రాబాద్లో మహబూబ్ కాలేజ్ ఉంది. అక్కడ నా అమెరికాకు వెళ్ళే ప్రణాళిక ఏమిటి, మై మిషన్ టు ద వెస్ట్. నవాబులు చెప్తారు, మీరు మాట్లాడండి మా ప్రజలతో, వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎందుకు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు అని. సుమారు 1000 మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్న సన్యాసిని చూడడానికి వినడానికి మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్లో గ్యాదర్ అవుతారు. మళ్ళీ నిజాం నవాబుని కలిసిన తర్వాత వాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోతారు. మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంత ఎన్సైక్లోపీడియా ఉన్న బ్రెయిన్ ఉండే వ్యక్తిని ఎక్కడా చూడలేదు స్వామీజీ. మీ భవిష్యత్తులో ఏమైనా ధన సహాయం కావాలా, ఏమైనా కావాలంటే నన్ను అడగండి. నేను ముసల్మాన్ అయినా కూడా మిమ్మల్ని నేను ఇది చేస్తున్నాను, గౌరవిస్తున్నాను, దయచేసి స్వీకరించండి అని నవాబ్ గారు చాలా సహాయం చేస్తారు. బట్ వివేకానంద ఒప్పుకోరు, అంటే తీసుకోరు. సన్యాసి కాబట్టి ఆల్రెడీ నాకు ఎంతో సహాయం దొరుకుతుంది, అవసరమైతే ఇస్తాను. బట్ ముస్లింలైనా ఇదైనా కూడా వాళ్ళల్లో మన దేశం పట్ల, మన ఇది పట్ల గౌరవం ఎలాగా, ఏమిటి, ఈ విగ్రహారాధన ఎందుకు చేయాలి, తర్వాత మన ప్రజల పట్ల ఇదేమిటి చేయాలి అని వివేకానంద చాలా వివరిస్తారు. సుమారు 2-3 గంటల సేపు వాళ్ళిద్దరికి చర్చ జరుగుతుంది, నవాబ్, నిజాం మరియు వివేకానందకి. చాలా సంతోషపడి వివేకానందని మళ్ళీ తిరిగి పంపిస్తారు మెడ్రాస్కి. మెడ్రాస్ నుండి బాంబేకి వెళ్ళి మే 31వ తారీఖు 1893 విదేశ యాత్ర ప్రారంభమవుతుంది. ఓకే. ఆ సమయం వరకు మనం అందరూ గ్రహించవలసింది ఏమిటంటే, ఒక సన్యాసి, ట్రెడిషనల్ సన్యాసి 7 సముద్రాలు దాటలేదు, దాటకూడదు. మ్లేచ్చులు వాళ్ళు, అన్టచబుల్స్ వాళ్ళు, అటువైపు వెళ్ళడానికి సాధ్యం ఇది లేదు. ఈ ట్రెడిషనల్ సన్యాసీస్, ఆర్థడాక్స్ సన్యాసీస్ అది ఎవరు ఒప్పుకోలే. బట్ మొట్టమొదటిసారి భారతదేశం ఒక బౌండరీస్ని దాటి ఒక సన్యాసి వెళుతుంది. వివేకానందకి యూనిక్ పొజిషన్. ఓకే. అది ఫాలో చేసుకొని ఇప్పుడు తర్వాత 100 సంవత్సరాల తర్వాత అందరూ వెళుతున్నారు. బ్రేక్ చేసింది ఆ ట్రెడిషన్స్ని, ఒక కొత్త సైంటిఫిక్ మార్గం చూపించింది వివేకానందకి. అది స్పెషల్ ఆనర్. అయితే ఏ సన్యాసి కూడా తలపాగా చుట్టుకోరు కదా, మన వివేకానంద ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అది. ఎందుకంటే వివేకానంద రాజస్థాన్లో తిరుగుతున్నప్పుడు ఒక చోట ఈ గ్రామాల్లో ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. రాజస్థాన్లో బికాజ్ ఆ హీటు, తర్వాత డెజర్ట్ ఉంది కాబట్టి, ఎడారి ఉంది, థార్ డెజర్ట్ ఉంది, అక్కడ గాలి వస్తుంటే ఆ లూ అంటారు దాన్ని, ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది, తల బద్దలైపోతుంది వేడికి, ముక్కులోంచి రక్తం అంతా కారిపోయి చచ్చిపోతూ ఉంటారు. అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు టర్బన్స్ కడతారు. ఈ రాజస్థానీ ఇదది. సో ఒక చోట వివేకానంద చూస్తుంటాడు, ఒకడు ఆకర్షణంగా ఒక ఆర్టిస్ట్గా ఇంత పెద్ద గుడ్డను తీసుకొని తలపాగాలాగా దాన్ని తిప్పి టక్ టక్ కాంపిటీషన్ లాగా చేస్తూ ఉంటారు. వివేకానందకి చాలా సంతోషం అవుతుంది, ఇదేంటి చాలా ఉంది, నాకు కూడా నేర్పించు, మీ కష్టం స్వామీజీ, మీకు అలవాట్లేదు, లేదు నేను నేర్చుకుంటా అని చెప్పి ఆ గ్రామస్తుడి దగ్గర నేర్చుకుంటారు. అప్పటి నుంచి ఆ టర్బన్ అండ్ వివేకానంద ఒకటైపోతుంది. సో అది ఏ విధంగా ఈ రాజస్థానీ వాళ్ళు కడతారో, మామూలు గుడ్డ అది, బట్ ఆ తలపాగలాగా వాళ్ళు తిప్పి 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 ఒక ఆకర్షణంగా ఆర్టిస్టిక్గా మన ముగ్గులు వేస్తాం, ఆ విధంగా వాళ్ళు టర్బన్ని వాళ్ళు ఇది వేస్తారు. తర్వాత వివేకానందకు చూపిస్తే అదొక ఆయనకి ఆకర్షణ అవుతుంది. స్వామీజీ మీకు ఉండాలి ఇది అని ఒకటి ప్రజెంట్ చేస్తాడు. తర్వాత రాజస్థానీ రాజులు, ఈ మహారాజా ఖేత్రి, అల్వర్, వీళ్ళు కూడా తలపాగా చూస్తే మీకు అందంగా ఉంది, మీరు ఇది పెట్టుకోండి, ఇది మా ఇది మీకు బహుమానం మీకు అని. అప్పటి నుంచి వివేకానందకి తలపాగా అంటే ఒక చాలా ఇది ఇష్టం. అమెరికా జీవించినంత కాలం కూడా తలపాగా ఉంది. అమెరికాలో అంతా తలపాగా ఉంది, అమెరికన్స్ కూడా చూపించేవారు ఇలా చుట్టుకోవాలి, ఇది వాళ్ళకి కొంచెం తమాషా, విచిత్రంగా చూసేవారు. బట్ లెక్చర్స్ వెళ్ళేటప్పుడు, ఆయన ధ్యానం చేసేటప్పుడు, ఇదంతా స్టేజ్ మీద ఎక్కేటప్పుడు అలా ఇది డ్రెస్ లాగా ఒక స్టేజ్ మీద ఒక మెజెస్టిక్గా రావాలి. బికాజ్ అమెరికన్స్ వాళ్ళు ఎక్కడ పడితేనో అక్కడ మాట్లాడడానికి లేదు, ఒక జెంటిల్ మ్యాన్ అంటే వాళ్ళకి ఫుల్ డ్రెస్ ఉండాలి. సో తలపాగా బికేమ్ వివేకానందస్ యూనిఫార్మ్. కొన్ని ఫొటోస్ తర్వాత మనం తలపాగా లేకుండా అమెరికాలో చూస్తాం, బట్ మేజర్ పోర్షన్స్ మనం చూసేది విత్ తలపాగతోనే. అది రాజస్థాన్లో ఆయనకు ఇదైన ఒక మంచి యూనిఫార్మ్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ చూసే ప్రేక్షకులకు ఒక సందేహం కలగవచ్చు, సన్యాసులు దేనికి అట్రాక్ట్ కాకూడదు కదా, మరి ఇదంటే ఆయన ఎందుకు అట్రాక్ట్ అయ్యారు, ఎందుకు ఆయన బతుకున్నంత కాలం తలపాగాన్ని ధరించారు అనేది, మరి దీనికి మీ సమాధానం? ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. వివేకానంద ఆయన ఒక పర్సనాలిటీ ఎలాగుందంటే, నేను గత ఎపిసోడ్లో చెప్పినట్లుగా
ఒక కమలం లాంటి ఆయన వ్యక్తిత్వం. కమలం ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది, నీళ్ళలోనే పుడుతుంది, నీళ్ళల్లోనే బతుకుతుంది, నీళ్ళలోనే అది మరణిస్తుంది. అయితే ఒక్క డ్రాప్ నీళ్ళు పుట్టుకోదు. ఈ తలపాగా అనేది ఇదేంటి? మైండ్ని బాడీ మీద ఉంచడానికి మాత్రమే. ఆయన ఎప్పుడు ఈ పని ప్రారంభించే ముందు మహావైరాగి, ఏమీ అంటుకోనేది కాదు, ఇది కాదు. ఈ వుడ్ హ్యావ్ జస్ట్ వాష్డ్ ఆఫ్. బట్ గురువు చెప్పిన ఒక దీని ప్రకారం మనస్సుని శరీరంలో ఉంచి కొంచెం తమాషగా ప్రజలతో ఉండడానికి కోసం చెప్పేవారు. మాటికి మనస్సు ఉన్నట్టుండే హై లెవెల్కి వెళ్ళిపోయేది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ తిందాం, కొంచెం రసం తాగుదాం, కొంచెం అక్కడ ఆట ఆడదాం. గాల్ఫ్ ఆడేవారు అమెరికాలో. తర్వాత పిల్లలతో ఆటలాడేవారు, షూటింగ్ చేసేవారు, గుర్రపు సవారీ చేసేవారు. ఈ సన్యాసికి, ట్రెడిషనల్ సన్యాసికి ఇది అవ్వదు, మ్యాచ్ అవ్వటం లేదు. బట్ వివేకానంద అంటే అది ప్రత్యేకత. బికాజ్ అట్ ఎనీ మూమెంట్ ఆయన త్యజించి వెళ్ళిపోయే సామర్థ్యం ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం గురువు ఇచ్చిన మాట, గురువు ఇచ్చిన ఆదేశం, తర్వాత భారత మాత పట్ల. సో హీ హ్యాడ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ దిస్. ఈ అట్రాక్షన్స్ అనేది మోహం కాదు, ఇది ఒక బాల్య అవస్థలాగా ఆడుకుంటున్నా. ఈజ్ జస్ట్ ప్లేయింగ్ విత్ థింగ్స్. ఇంగ్లీష్ ఎవరు మాట్లాడగలరు? సన్యాసులు మాట్లాడకూడదు అని ఒక ఇది ఉంటుంది. సంస్కృతం మాట్లాడాలి, లేక హిందీ మాట్లాడాలి, ఆ ఏరియా మాట మాట్లాడాలి. బట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది అదొక కొత్త. అది పరభాష కదా. పరభాష, యవ్వనుల భాష, ఇది భాష. ఈయన ఇంగ్లీష్లో ఫైర్ చేసేస్తున్నారు అన్ని చోట, అదొక ట్రెడిషన్కి విరుద్ధం. బట్ వివేకానంద ఒక చేసిన తర్వాత ఆయన ప్యూరిటీ, ఆయనలో ఒక బ్రహ్మచర్యం, ఆయన ఒక ఫ్యూచర్ విజన్ చూసి అందరూ ఇంకా ఎవరు దాన్ని నిందించలేదు, ఎవరు ఇది చేయలేదు. ఎవ్రీబడి యాక్సెప్టెన్స్. స్వామీజీది ఒక న్యూ కాన్సెప్ట్ ఆఫ్ సన్యాస ప్రారంభించారు. మన ట్రెడిషన్ మెయింటైన్ చేస్తూ మోడర్న్గా ఎలాగ ఉండడం, అది వివేకానందలో మనం ప్రత్యేకత చూడొచ్చు. అయితే వివేకానందుని చూసిన తర్వాత అంతకు ముందున్న ఎవరైతే సన్యాసులు ఉన్నారో వాళ్ళు ఆచరిస్తున్న నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా మార్చుకున్న ఘటనలు ఏవైనా ఉన్నాయా ఎక్కడైనా? తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్, అంటే ఈ లేటర్ పార్ట్, కొంతమంది వేరే వాళ్ళ సన్యాసులు కూడా వివేకానందలాగే మాట్లాడడం. తర్వాత ఆయన ఫాలో చేసిన ఒక సోషల్ రిఫార్మ్స్ ఏవి, సన్యాసులు చేయాలి, సేవ చేయాలి, సమాజ సేవ చేయాలి. ఈ సమాజ సేవ అన్న దానికి కూడా ఒక చిన్న ఇది ఉంది. అందరూ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈ సందర్భంలో చెప్తాను ఏంటంటే, ఒకసారి నరేంద్రుడిగా ఉన్నప్పుడు రామకృష్ణ ఇంకా బతుకుంటారు, దక్షిణేశ్వర దేవాలయంలో ఉంటారు గదిలో. వివేకానంద కాలేజ్ క్లాస్మేట్తో దక్షిణేశ్వర గురువుని చూద్దామని వస్తారు. అది ఒక ఆదివారం ఉంటుంది, చాలామంది గదిలో ఉంటారు, వెళ్ళడానికి స్థలం లేదు, కూర్చోడానికి కూడా స్థలం లేదు. గురువు గారు చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. డిస్టర్బ్ చేయకూడదు గురువుని, బయటే ఉంది, నేర్చుకుందాం, విందాం, కిటికీని చూద్దామని వివేకానంద అటు వరండాలో నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. గురువు చెప్పిన మాట విడుతూ ఉంటారు. అప్పుడు ఒక భక్తుడు బెంగాల్ నుంచి, ఇంకొక ఏరియా నుంచి వచ్చిన, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాడు అంటారు, మేము వైష్ణవులం, మేము కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తాం, వైష్ణవ సంప్రదాయం అని చెప్తుంటే, ఏమిటి ఫాలో చేస్తామంటే, మొట్టమొదటిది ప్రిన్సిపల్ ఏమిటి, నామే రుచి, దేవుడి నామం మీద నాకు రుచి ఉంది, నామస్మరణ చేస్తాం, నామ సంకీర్తనం, చైతన్య మహాప్రభు, హరిరామ హరే కృష్ణ అన్నట్టుగా మేము నిరంతరంగా అఖండంగా నామం చెప్పి దేవుడి పేరు మీద మాకు రుచి కలుగుతుంది, సంతోషమే, బాగానే ఉంది. రెండోది ఏం చేస్తారు, వైష్ణవులు సేవ చేస్తాం, వైష్ణవ సంప్రదాయం ఉండే వాళ్ళకి వీళ్ళు సేవలు చేస్తాం, వాళ్ళకి బట్టలు ఇవ్వడం, అన్నం వడ్డించడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అన్నీ చేస్తాం, బాగానే ఉంది. మూడోది ఏం చేస్తారు, జీవ పట్ల దయ చూపిస్తాం అని నేను వెంటనే రామకృష్ణ కొంచెం సీరియస్ అవుతారు. ఇది వివేకానంద చూస్తున్నారు బయట నుంచి. చూస్తూ రామకృష్ణ సీరియస్ అయ్యి ఇంకేం మాట్లాడకుండా ధ్యానంలో వెళ్తారు. ఒక 20 నిమిషాల తర్వాత ధ్యానం నుంచి బయటకు వచ్చి, ఎవరు చెప్పింది ఆ మాట, జీవే దయ, నువ్వు ఎవరయ్యా ఈ జీవులకి దయ చూపించేది, నువ్వు పరమాత్ముడివా, దేవుడివా, నువ్వు దయ చూపించకూడదు, నువ్వు సేవ చేయాలి అని మొట్టమొదటిసారి రామకృష్ణులు ఆ శిష్యుడికి చెప్పింది వివేకానంద వింటారు, అంటే నరేంద్రుడు వింటాడు. అప్పుడు వరకు నరేంద్రుడు మనస్సులోనే దయ చూపించాలి, ఎవరైనా బాధపడుతూ ఉంటే దయ చూపించాలి అని అనుకునేవాడు. బట్ గురువు చెప్పింది వెంటనే ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా అవుతుంది. అరే ఏమిటిది, ఇంకా వివరిస్తారు రామకృష్ణులు, నువ్వు ఎవరు దయ చూపించేది, నీ అహంకారం పెరుగుతుందని, దయ చూపిస్తే నాకు డబ్బు ఉందే పాపం నువ్వు తీసుకో, 5 రూపాయలు తీసుకో అని మనం దయ చూపించి ఇస్తాం, అది కాదు, శివుడిని జీవుల్లో చూసి సేవ చేయి, శివజ్ఞానే జీవసేవ, అది మనం తెలుగులో ఏమంటాం, మానవ సేవే మాధవ సేవ. అక్కడ వివేకానంద అప్పుడు వరండాల నుంచోనే ప్రతిజ్ఞ తీసుకుంటారు, భవిష్యత్తులో నాకు అవకాశం వస్తే
ఈ సందేశాన్ని దేశ విదేశాల్లో ప్రపంచం అంతా నేను చాటి చెప్తాను, దయ కాదు సేవ. అప్పటి నుంచి ఈ సోషల్ వర్క్ అనే దానికి స్పిరిచువల్ సర్వీస్, సేవా ధర్మ అని మొట్టమొదటిసారి వివేకానంద ఒక పత్రంలో పేరు పెట్టారు, ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. నో వర్క్, సోషల్ వర్క్ అంటారు ఇప్పుడు ఎన్జిఓలు అంతా, తప్పది. స్పిరిచువల్ సర్వీస్. నువ్వు ఎవరైనా వర్క్ చేసేది, నువ్వు ఎవరైనా హెల్ప్ చేసేది, యు ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. నీ అహంకారం, నీ కోరికలు, నీ వాంఛనలు, నీ డిజైర్స్ అని తగ్గుతాయి, బికాజ్ యు ఆర్ సర్వింగ్ గాడ్ ఇన్ మ్యాన్. వివేకానంద ఏమంటారంటే, ఫ్యూచర్లో మనం డిస్కస్ చేసుకుని ఆలోచిస్తాం, గుడికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నించు, హ్యావ్ ఐ బికమ్ బెటర్ దాన్ ఐ వెంట్ ఇన్ సైట్? నాకు కొంచెం ఆ ప్యూరిటీ కలిగిందా? నాకు కొంచెం ఇంకా భగవంతుడిని ప్రజల్లో చూసే ఒక విజన్ వచ్చిందా, మనసు వచ్చిందా? అది రియల్ సర్వీస్. రామేశ్వరంలో ఉపన్యాసం ఇస్తారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత, ద రియల్ వర్షిప్. ద టైటిల్ పేరే ద రియల్ వర్షిప్. శివుడు లింగంలో మాత్రమే కాదు, బయట కూడా ఉన్నాడు. ఆ ఫీలింగ్ని నువ్వు బయటికి తీసుకురా. అది మానకూడదు అని అనలే, ఆ ఫీలింగ్ని నువ్వు బయటికి తీసుకురా. అప్పుడు సమాజం బ్యాలెన్స్ అవుతుంది, అది రియల్ వేదాంతం అవుతుంది. ఈ ఫిలాసఫీ అంతా అమెరికాలో వివేకానంద వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా బోధించి, వాళ్ళలో భారతదేశ పట్ల, మన ధర్మం పట్ల ఈ ఆపోహాలు, తర్వాత నెగిటివ్ యాటిట్యూడ్స్ ఏమేమి ఉండిందో అవన్నీ నిర్మూలన చేస్తారు. ఒక గౌరవాన్ని కలిగిస్తారు భారతదేశం పట్ల. వివేకానంద అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి తెలిసింది ఈ విశ్వమత మహాసభ సెప్టెంబర్ నెలకి పోస్ట్పోన్ అయిందని. అప్పుడు ఈ చికాగో నగరంలో ఎక్కువ కాస్ట్లీ లివింగ్ కాబట్టి ఎవరో అక్కడ సలహా ఇస్తారు, మీరు బాస్టన్కి వెళ్ళొచ్చు. ఆ బాస్టన్ సిటీ నగరానికి వెళ్ళినప్పుడు ప్రొఫెసర్ రైట్ అనే ఒక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని కలుస్తారు. ఆయన విశ్వమత మహాసభ ప్రవేశించడానికి ఒక లెటర్ ఇస్తారు. ఈ అద్భుతమైన సంఘటనలు మనం తెలుసుకోవాలి. తర్వాత విశ్వమత సభ సదస్యుడిగా, ఒక స్పీకర్గా వివేకానంద అక్కడ రిజిస్టర్ అయ్యి 11 సెప్టెంబర్ 1893లో ఒక హిస్టారికల్ డేని క్రియేట్ చేస్తారు ఆయన.